శ్రోతలకు నమస్కారం. నేను వినిపించబోయే కథ స్వయంకృతం 2వ భాగం. రచన వలివేటి నాగచంద్రావతి. మనిషిలోని క్రూరత్వాన్ని, దాని తీవ్రతను పెంపొందింపచేసే ఏ లక్షణాన్నైనా సరే అసహ్యించుకోకూడదు. దానికి బదులు ఆ వ్యక్తి అంత నీచత్వానికి ఎందుకు ఒడిగడుతోందో అని సానుభూతిగా ఆలోచించాలి. సాధ్యమైతే దాని నివారణోపాయాలు వెతకాలి. ఇది రవి యొక్క సిద్ధాంతం. భాగ్యం ప్రవర్తనను గూర్చి రవి నిశితంగా ఆలోచించాడు. భాగ్యం శ్రీదేవి పట్ల చూపిస్తున్న అక్కసుకు కారణం ఈర్ష్య. ఆ విషయం బట్టబయలుగా తెలిసిపోతూనే ఉన్నది. ఇక పెళ్ళైన వాడని తెలిసినా తనపై కురిపించే శృంగార వీక్షణాలకేమిటి అర్థం? అప్పుడే తనని ఆకర్షించాలని చూడ్డం వంటి తప్పటడుగులు వేస్తూ ఉంటే మున్ముందు ఆమె ఏ దారుణాలకి దారితీస్తుందో. ఈ గోల నాకేలా అని వేరే ఇల్లు చూసుకోవటమా, లేక భాగ్యం కలలు తీరటంలో సాయం చేసి ఆమె చెడు మార్గాన్నించి మరల్చి ఒక మంచి పని చేయటంలో కల నిండైన అనుభూతిని అందుకోవటమా? రవి తర్జన భర్జన పడ్డాడు. మొదటిది సులభమే అయినా వెంకట్రామయ్య గారితో సాన్నిహిత్యం పెరిగే కొద్దీ ఆయన మంచితనాన్ని, కుటుంబపు చికాకుల్లో ఆయన పడే అవస్థ అర్థమై రెండవదానికే ప్రయత్నించి చూడాలని నిశ్చయించుకున్నాడు రవి. అలా చేయడం వల్ల భాగ్యం ఏదో ఒకనాడు గతంలో తనెంత ఆకతాయితనంగా ప్రవర్తించేదో తలచుకుని తప్పకుండా పశ్చాత్తాపపడుతుందని అభిప్రాయపడ్డాడు అతను. చంద్రశేఖరం రవి ఆప్తమిత్రుల్లో ఒకడు. ఇద్దరూ ఒకేసారి డిగ్రీలు తీసుకున్న కాలం మాత్రం అతన్ని మధ్యనే కటాక్షించింది. బొంబాయిలో ఓ కంపెనీలో ఉన్నతోద్యోగి అయ్యాడిప్పుడు. సంక్రాంతికి ఇంటికి వెడుతూ దారిలో మజిలీగా మీ ఇంట్లో మకాం వేస్తానని ఉత్తరం రాశాడతను. స్నేహితుని ఆగమన వార్త రవికి ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగించింది. అతని మనస్సులో మరో ఆలోచన కూడా సరికొత్త నక్షత్రంగా తళుక్కుమన్నది అప్పుడే. శేఖరానికింకా వివాహం కాలేదు. చదువుకునే రోజుల్లో ఆదర్శాలు గట్రా అంటూ చర్చలు జరిపే సందర్భాలలో తనలాగే వరకట్నాల మీద తీవ్ర నిరసన వెలిబుచ్చేవాడు శేఖరం. తాము చేపట్టే కన్య అందచందాలకి, చదువు సంధ్యలకి ప్రాముఖ్యమివ్వాలని నిర్ణయించుకున్నారు అప్పట్లో ఇద్దరూను. ఆ ఆశయాలింకా అతనిలో సడలిపోకుండా ఉన్నట్టయితే భాగ్యాన్ని చూచుకోమని సలహా ఇవ్వాలనుకున్నాడు రవి. శేఖరం మంచి అందగాడు, భాగ్యానికి తప్పక నచ్చుతాడు అనటంలో సందేహం లేదు. ఆస్తిపాస్తులు కూడా ఏమాత్రమో ఉన్నట్టే జ్ఞాపకం. ఆస్తి మాటలా ఉన్న శేఖరం చేస్తున్న ఉద్యోగం ఘనమైనది. జీపు, నౌకరు, బంగళా వంటి క్వార్టరు, ఇన్ని హంగులు హోదాగల ఆఫీసర్ అతను. శేఖరం ఒప్పుకుంటే భాగ్యం జీవితం సుఖమయమవుతుంది. భాగ్యాన్ని చూసి శేఖరం ఇష్టపడాలే కానీ కట్న కానుకల ప్రసక్తి లేకుండా తను అతన్ని ఒప్పించి అనిపించగలడు. తనకు ఆ ధీమా ఉన్నది. తనలో మెదిలిన ఈ ఉద్దేశాలను కార్యరూపం ధరిస్తే తప్ప ఎవరి దగ్గర బహిర్గతం చేయదల్చలేదు రవి. ముందస్తుగా తెలియపరిస్తే పెళ్లి చూపులని, అదని ఇదని ఆర్భాటం చేయక మానదు. ఆ తతంగానికి బోలెడు ఖర్చు, ప్రయాస అవుతాయి. తీరా చేసి శేఖరం కంటికి భాగ్యం ఆనకపోతే అనవసరంగా వారికి ఆశరేపి అంతలోనే తుంచినవాడవుతాడు. అంచేత వెంకట్రామయ్య గారికి తెలియనివ్వలేదు. అసలే భాగ్యమంటే నిప్పు మీద ఉప్పల్లే చిటపటలాడుతున్న శ్రీదేవి దగ్గర ఈ విషయం ఎత్తడం మరీ ప్రమాదం. తన ఆలోచనలకు అడ్డుపుల్లలు వెయ్యడమే కాక ఆ అమ్మాయి వివాహ విషయంలో తనకింత శ్రద్ధ, ఆసక్తి ఏమిటని తన మీద అనుమానం మరికాస్త బలపడే అవకాశం కూడా ఉన్నది. శేఖరం రావాలి. అతడు పెండ్లికి సుముఖంగా, కట్నానికి విముఖంగా ఉండాలి. పరోక్షంగా భాగ్యాన్నతనికి చూపించి అతని అంగీకారం పొందాలి. అప్పటిదాకా బయట పెట్టకపోవటమే ఉత్తమం అనుకున్నాడు రవి. అందువలన ఆ ఊహల్ని కేవలం తనలోనే గుప్తంగా ఉంచుకున్నాడు రవి. శేఖరం వచ్చేనాడు రవి ఆఫీసుకి సెలవు పెట్టాడు. భార్యాభర్తలిరువురూ స్టేషన్కి వెళ్లి శేఖరాన్ని వెంటబెట్టుకు వచ్చారు. ఇంటి ముందు టాక్సీ ఆగిన శబ్దం వినగానే అలవాటు ప్రకారం కిటికీ దగ్గర చేరిపోయారు భాగ్యం, రత్నమూన్ను.
టాక్సీ దిగి రుమాలుతో మొహం అద్దుకుంటూ పరిసరాలను పరిశీలిస్తున్న శేఖరం వారిద్దరూ తననే గుచ్చిగుచ్చి చూస్తూ ఉండటం గమనించి మొహమాటంగా తల తిప్పుకున్నాడు. స్నానాలు, భోజనాలు వగైరాలు పూర్తి చేసుకొని విశ్రమించాడు శేఖరం. సాయంత్రం ఏటివడ్డుకి షికారు వెళ్లారు మిత్రులిద్దరూ. వర్షాకాలంలో కొన్ని రోజులు మినహా ఆ ఏటిలో ఎప్పుడూ నీళ్లుండవు. కానీ అరగజం లోతుగా ఇసుక తవ్వితే మండు వేసంగిలో కూడా తియ్యటి తేటనీళ్లు ఊరుతాయి. అది ఆ ఏరు యొక్క విశేషం. ఏటికి మధ్యగా తెల్లని మెత్తని బంగారు రజను వంటి ఇసుక మేటలు వేసింది. అక్కడి దాకా వెళ్ళి రుమాళ్లు పరిచి చతికిలబడ్డారిద్దరూ. పిల్లగాలులు పసివాడి మృదుహస్త స్పర్శల శరీరానికి హాయి కొలుపుతున్నాయి. ఒడ్డుని ఆనుకొని ఉన్న కొబ్బరి, జామ తోటల్లోంచి పలు రకాల పక్షుల కిలకిలా రావాలు వివిధ మంత్రవాయిద్య సమ్మేళనంలో వినపడుతున్నాయి. కాసేపు తమ ఉద్యోగపు గొడవలు, దేశ రాజకీయాలు పిచ్చాపాటిగా ముచ్చటించుకున్నాక తాను తలపెట్టిన కార్యానికి నాంది ప్రస్తావనగా రవి శేఖరాన్ని కదిలించాడు. నిరుద్యోగి అవతారం చాలించావు కదా, మరి బ్రహ్మచర్యానికి గుడ్ బై ఎప్పుడు చెబుతావు అంటూ. శేఖరం అందంగా నవ్వాడు. నీకు దొరికిన ఛాన్సు నాకు దొరికినప్పుడు అన్నాడు డొంక తిరుగుడుగా. అంటే సగం అర్థమయ్యి నిర్ధారణకు అడిగాడు రవి. మా శ్రీదేవి చెల్లాయిలా చదువు, చక్కదనము ఒకే చోట కూడుకున్న అమ్మాయి దొరికేదాకా గుప్పిట్లో ఇసుక పారబోస్తూ అన్నాడు శేఖరం. దారిలోనే ఉన్నాడు కుర్రోడు అనుకున్నాడు రవి. రూపవతులకు, విద్యావతులకు కొరతేం లేదు. ఎటొచ్చి పిల్లతో పాటు ముల్లె కూడా కావాలనుకోకపోతేనే సుమీ అన్నాడు రవి వాలుగా శేఖరం ముఖ కవళికలను కనిపెడుతూ. ఒక చేతిలోని ఇసుకని మరో చేతిలో పోసుకుంటూ ఆటలాడుతున్న శేఖరం చటుక్కున ఆగి చురుక్కున రవివైపు చూశాడు. అంతలోనే ఏదో పసిగట్టిన వాడిలా చిలిపిగా నవ్వేశాడు. ఏమిట్రా, పరీక్ష చేస్తున్నట్టు నీ మాటలు చూపులున్నూ? నీకు చెల్లెళ్ళున్నట్టు నాకు గుర్తులేదే. ఎవరికోసం ఈ డొంక తిరుగుడు వ్యవహారం? కొంచెంగా కళ్ళెగరేశాడు శేఖరం. ఇక సూటిగా రంగంలోకి దిగాడు రవి. నాకు చెల్లెలే ఉంటే నా యావదాస్తి నీకు రాసిచ్చి అయినా నిన్ను నా బావగా చేసుకునేవాణ్ణి. కానీ ముందు నాకు సరిగ్గా జవాబు చెప్పబోయ్. లోగడ వరకట్నాల మీద నీకున్న అభిప్రాయాలు ఎంతవరకు నిలిచి ఉన్నాయి? నిలేసినట్టే అడిగారు రవి. త్యాగధనుడివి నువ్వే అనుకొని పొంగిపోకు మరీ. కొన్నాళ్లు వేచి ఉంటే మాటలతో కాక చేతలే చుద్దువుగాని నవ్వుతూనే చురకలంటించాడు శేఖరం. అవేమీ పట్టించుకోలేదు రవి. లైన్ క్లియర్ అయింది. ఇక భాగ్యం సంగతి చెప్పాలి. ఎలా మొదలు పెట్టడమా అన్న ఆలోచనలో ఉన్నాడతను. రవి తటపటాయింపు చూసి శేఖరమే మళ్ళీ అన్నాడు నింపాదిగా. నీకు చెప్పకపోవటమేం? ఇప్పుడు పండుగ నెపంతో మా ఇంటికి వెళ్లేది అమ్మాయిల వేట కోసమే. ఇప్పటికే ముదిరిపోయానని మా అమ్మ అభియోగం. ఒరే రవి, నీ దృష్టిలో ఎవరైనా ఉంటే నిస్సంకోచంగా చెప్పరా. కన్యమీద తప్ప కాసు మీద లేశమైనా ఆశలేదు నాకు, సరేనా? హామీ ఇచ్చాడు శేఖరం. సగం బరువు తీరింది రవికి. తేలిగ్గా నిట్టూర్చి, మరి చెప్పవేం? మా ఇంటి పక్క ఇంట్లో వెంకట్రామయ్య గారని సబ్ కలెక్టర్ ఆఫీస్లో యూడీసీ వాళ్ళ అమ్మాయి ఉంది. చక్కగానే ఉంటుంది. ఇంటర్ చదువుతోంది. పిల్లలు గలవాడాయన, పైసా ఇచ్చుకోలేడు. నీలాంటి ఔదార్యవంతుల కోసమే చూస్తున్నాడు. నాకు ఆయన మీద సానుభూతి ఉంది, గౌరవం ఉంది. ఆయనకు సాయం చేయాలన్న తపన ఉంది. అలాగని నిన్ను బలవంత పెట్టను. రేపు నీకు ఆ అమ్మాయిని పరోక్షంగానే అనుకో చూపిస్తాను. నీకు నచ్చితే అది వాళ్ళ అదృష్టం అనుకుంటాను. ఒకవేళ నీకు నచ్చకపోయినా ఇబ్బంది లేదు. వాళ్ళకి నేను ప్రత్యక్షంగా ఈ మాటలు చెప్పలేదు కాబట్టి నాకంత బాధ కలగదు. ఇదిరా సంగతి, ఏమంటావు? సవిస్తరంగా విప్పచెప్పి అతని సమాధానం కోసం ఎదురుచూశాడు రవి. శేఖరం అలాగేలే అని సంతృప్తిపరిచాడు అతన్ని. ఆ తర్వాత వారి సంభాషణ మరోవైపుకి మరలిపోయింది. మరునాడు క్రమం తప్పకుండా పువ్వులు కోసుకుపోవడానికి వచ్చిన భాగ్యాన్ని శ్రీదేవిని ఏమార్చి శేఖరానికి చూపించాడు రవి. సహజంగా ఉంటే ఇష్టపడే శేఖరాన్ని సీతాకోక చిలుకలాగా మోస్తరు ఫుల్లు మేకప్పులో ఉన్న భాగ్యం సులభంగానే ఆకర్షించింది.
ప్రసన్నంగా ఉన్న శేఖరం మొహంలో అతని పూర్ణాంగీకారాన్ని చదువుకున్న రవికి ఆరాటం తగ్గి ఆనందం కలిగింది. పైకి వెల్లడించలేకపోయినా అతనికి మరో డిగ్రీ సంపాదించినంత సంబరంగా, అనుకోకుండా ప్రమోషన్ వచ్చినంత అపూర్వంగా ఉంది. ఇక వెంకట్రామయ్య గారికి తెలియపరచటం, ఆయన కృతజ్ఞతాభినందనలు అందుకోవటమే తరువాయి. గాలిలో తేలిపోయే మహోత్సాహంతో ఉన్న రవి దగ్గరలో ఉన్న కొల్లేటి సరస్సుకు పిక్నిక్కు వెళ్దామని శ్రీదేవి కోరటంతోటే ఒప్పేసుకున్నాడు. రేపటి ప్రోగ్రాంకి ఈ రోజు నుంచి హడావిడి పడ్డం మొదలెట్టింది శ్రీదేవి. స్వీట్లు, హాట్లు నిలువు ఉండేవి చేసి బాస్కెట్లు సర్దింది. చీరకి మ్యాచ్ అయ్యే బ్లౌజు ఏరి పెట్టుకున్నది. రవి మార్కెట్కి వెళ్ళేటప్పుడు పువ్వులు తెమ్మని ప్రత్యేకంగా నొక్కి చెప్పింది. పువ్వులెందుకు చెల్లాయ్, రేపు బోలెడు పువ్వులు మనవాకిట్లోనే పుస్తాయిగా. ముగ్ధలవోలే ముడుచుకొని ఉన్న గులాబీ మొగ్గల్ని చూచి అన్నాడు శేఖరం. తక్షణం శ్రీదేవికి భాగ్యం జ్ఞాపకం వచ్చింది. మొహం మటమటలాడిస్తూ ఇవి మావి అంటున్నట్టు వినిపించింది. భాగ్యాన్ని గురించి పరుషంగా ఏదో అనబోయింది గాని అంతలోనే సభ్యత కాదని అనిపించి తమాయించుకున్నది. బ్రతికిపోయాం అనుకొని తేలిగ్గా ఊపిరి వదిలాడు రవి. ఆ రోజు సాయంత్రం వరాలమ్మ బిందెతో నీళ్లందిస్తూ ఉంటే భాగ్యం మొక్కలకి నీళ్లు పోస్తోంది. డ్యూటీ పూర్తి చేసుకొని మరలిపోతున్న సూర్యభగవానుణ్ణి చూస్తూ వరండాలో జడల్లుకుంటోంది శ్రీదేవి. లోపల శేఖరము, రవి మూడు ముక్కలాటలో మునిగి ఉన్నారు. మనస్సు మహాబలహీనమైంది. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ప్రలోభానికి లొంగిపోతూనే ఉంటుంది. కళ్ల ముందు ఎరువు సొమ్ము లాంటి పూదోట ఊరిస్తోంది. గుబురుగా కొమ్మలతో, నిండుగా మొగ్గలతో, గుమ్మటంగా సీమంతపు పడతిలా ఉన్న గులాబీ మొక్కని చూసేసరికి మరోసారి రెపరెపలాడింది శ్రీదేవి హృదయం. జంకుతూనే వరాలమ్మని అర్థిస్తూ అడిగింది, పిన్నిగారు, రేపు మేం పిక్నిక్కి వెళ్తున్నాము. రేపొక్కరోజు నాకు గులాబీ పువ్వులివ్వరు అని. దేవుడి దర్శనమిప్పించమని పూజారిని వేడుకునే భక్తురాలి మొరలాగా ఉందామె స్వరం. వరాలమ్మ ఏమనేదో కానీ ఆవిడకి ఆ ఎడమివ్వలేదు భాగ్యం. వెంటనే అందుకున్నది. అయ్యో, మీకు రేపే కావాలా? మా మేడం గారికి రేపు తెచ్చి ఇస్తానని ప్రామిస్ చేశానే, ఎలాగూ అన్నది గొప్ప సంకటంలో పడ్డట్టు మొహం పెట్టి. శ్రీదేవికి ఇంకా ఆశ చావలేదు. 2 అంటే 2 చాలండి, సిగమీదకి సరిపోతాయి అన్నది బ్రతిమిలాడుతూ. అబ్బే వీల్లేదండి, ఈసారి నిర్మోహమాటంగా చెప్పేసింది భాగ్యం. ముందు ఊహించిందే అయినా శ్రీదేవి మనసు మళ్లీ గాయపడింది. పెళుసు దురుసుగా తప్ప ఒక్కసారి తనతో సౌమ్యంగా మాట్లాడదేం ఈ అమ్మాయి. మధ్యాహ్నం శ్రీదేవి తెచ్చి ఇచ్చిన గులాబ్జామ్, మోహన్ బాగ్ల రుచి ఇంకా మరపుకు రాలేదేమో కానీ వరాలమ్మ కనికరించింది. ఎక్కడికో వెళ్తానంటోందిగా, పోనీ ఒక్కటి ఇవ్వవే అమ్మాయి అని కూతురికి సిఫార్సు చేసి ఇస్తుందిలేవమ్మా అని స్థిరపరిచేసింది. మూతి ముడుచుకొని అయిష్టంగానే ఊకొట్టింది భాగ్యం. ధరించాను అంటూ అనుకున్నది శ్రీదేవి. మరుసటి రోజు కంగారంతా రవిది. త్వరగా తెమిల్చుకొని సిద్ధమవమని శ్రీదేవిని పదే పదే హెచ్చరిస్తున్నాడు. శ్రీదేవి తొక్కిసలాడుతోంది. సమయం చూసి పని మనిషి ఎగ్గొట్టింది. పంపు దగ్గర భాగ్యము, బాత్రూంలో రత్నము బైరాయించి ఒక్క పని కానివ్వటం లేదు. తనిక ఎంత తొందరపడి ప్రయోజనమేమిటి? అప్పటికీ నోరు తెరిచి, మేము బస్సందుకోవాలి, పని మనిషి రాలేదు, 4 బిందెలు పట్టుకొనిస్తే చాలు, ఎలాగో సర్దేసుకుంటాము అని అడిగింది కూడాను. భాగ్యం ససేమిరా బెసగందే. నేను ప్రైవేట్ క్లాస్కి వెళ్ళాలి, నేను నీళ్లు పట్టకుండా పోతే ఆనక అమ్మకు ఇబ్బంది అన్నది మూతి బిడాయించి. శ్రీదేవికి కోపం ముంచుకొస్తోంది. మరొకప్పుడు అయితే భర్త ఉపదేశానుసారం సహనం చూపెట్టేదే, కానీ సమయం అలాంటిది కాదయ్యే. వేళ మించిపోతున్నదే అన్న ఆదుర్ద ఒక పక్క, ఏమీ చేయలేని నిస్సహాయత్వము ఒక పక్క పెనవేసుకొని శ్రీదేవికి కంపరమెత్తిస్తున్నాయి. మింగేసేటట్టు భాగ్యాన్ని ఓసారి చూసి చరచరా ఇంట్లోకి నడిచింది శ్రీదేవి. ఓపెన్ వరండాలో పేపర్ చూడ్డానికని వచ్చిన వెంకట్రామయ్య గారితో, మీకో శుభవర్తమానం అందజేయాలి, రేపు తప్పకుండా వస్తారు కదూ అంటున్నాడు రవి మందహాసం చిందే మొహంతో ఉత్సాహంగా. కట్ట తెంచుకున్న ప్రవాహమల్లే విసురుగా వచ్చిన భార్యను చూసి ఆశ్చర్యంగా మాటలు ఆపేశాడు రవి. నూనె రాసి ముడివేసిన జుట్టు, పైకి దోపిన చీర కుచ్చెళ్ళు,
వంటింటి రణరంగంలో నుంచి తప్పించుకొచ్చినట్టున్న శ్రీదేవి ఆకారాన్ని చూస్తూ, ఇంకా ఇలాగే ఉన్నావేం శ్రీ? 8 గంటలైపోతున్నది తెలుసా? ఇలా అయితే కష్టమే అన్నాడు విసుగ్గా. ఉద్రేకంలో విచక్షణ వివేకం కూడా నశిస్తాయేమో. వెంకట్రామయ్య గారు ఉన్నారనైనా వెనుకాడలేదు శ్రీదేవి. ఆహా, వెళ్ళేటట్లే ఉంది. సర్దుకుపోవాలి అని నాకు నీతులు బోధిస్తారుగా. ఆ ముక్క వెళ్ళి ఆ భాగ్యానికి రత్నానికి చెప్పండి చూద్దాం. గంట నుంచి బ్రతిమిలాడుతున్నా గోడకి చెప్పుకున్నట్టుంది నా గోడు. పైగా ఇంట్లోకొస్తే ఇంకా కాలేదా అని మీ దబాయింపొకటి మళ్ళీ. వడగళ్ళు కురిపించేసింది శ్రీదేవి. తబ్బిబ్బయ్యాడు రవి. ఎదురుగా సాక్షాత్తు ఆ పిల్లల తండ్రి ఉన్నాడు. ఆయనేమనుకుంటాడు? ఎన్నడూ లేనిది శ్రీదేవి ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందేం? మరో భయం కూడా ఉన్నదతనికి. షేవ్ చేయించుకోవడానికి బయటకు వెళ్లిన శేఖరం ఏ క్షణాన్నైనా ఊడిపడొచ్చును. అతనిగ్గాని భాగ్యం మీద రేగే ఈ దుమారం చెవిన పడితే. కలతపడ్డాడు రవి. వెంకట్రామయ్య గారు ముందు తెల్లబోయారు. ఆ తరువాత కూతుళ్ల మొండి పట్టుదలకు నొచ్చుకున్నాడు. మరీ భాగ్యానికి పెంకితనం బలసిపోతోందమ్మా. అదంతా వాళ్ళమ్మ ఇస్తోన్న అలుసు. దాని అడుగుజాడల్లోనే మిగతా పిల్లలు చేరిపోతున్నారు అని నిట్టూర్చి, పదమ్మా నేను చెబుతాను, నీళ్లు పట్టుకుందువు గాని అన్నాడాయన లేస్తూ. ఆవేశం దిగజారి శాంతించింది శ్రీదేవి. అంతటితో ఆ రాద్ధాంతం సద్దుమణిగినందుకు రవి కూడా తెప్పరిల్లాడు. శ్రీదేవి ఎదుటే తనని కోప్పటడమే కాకుండా స్వయంగా నిలబడి మరీ నీళ్ళిప్పిస్తున్నందుకు భాగ్యానికి తలవంపులైపోయింది. లోలోపల ఈ పరాభవంతో కుతకుతలాడిపోయింది. ఆ వేడిలో పూలసజ్జ పట్టుకొని భూమి అదిరేలా ధణాధణా అడుగులేస్తూ వెడుతోన్న భాగ్యాన్ని చూసి, నిన్న అన్ని ఆక్షేపణలు అధిగమించి ఇస్తాననిపించుకోగలిగిన ఆ ఒక్క గులాబీ పువ్వుకి ఈ వేళ తిలోదకాలు వదులుకోవాల్సిందే అనుకొని నిట్టూర్చింది శ్రీదేవి. అప్పుడే వచ్చిన శేఖరం స్నానానికి నీళ్లు తోడి బాత్రూంలో పెట్టి ఆశ పీడించగా త్వరత్వరగా వాకిట్లోకి వచ్చి నించుంది శ్రీదేవి. అప్పులవాణ్ణి చూసినట్టు చురచురా ఆమె వంక చూసింది భాగ్యం. ఎంత చదువుకుంటేనేం, ఎంత సంపద ఉంటేనేం, లేకి బుద్ధులు పోకపోయాక బిగ్గరగానే సణిగింది భాగ్యం. ఎవరినంటున్నదో ఎందుకంటున్నదో తెలియక అయోమయంగా చూస్తోంది శ్రీదేవి. నిన్న చెట్టు నిండుగా ఉన్న మొగ్గలు తెల్లారేసరికి ఒక్కటీ లేకుండా మాయం చేశారు దొంగమూక. కసిగా పళ్ళు కొరుకుతోంది భాగ్యం. అడిగితే ఒక్క పువ్వే విదుపుతావు, అందుకని ఇట్లా చాటుగా కోసుకుపోయి అన్నీ దక్కించుకున్నారే అక్క. భాగ్యం భగభగమండే మంట అయితే రత్నం ఎప్పుడూ ఆ అగ్నిలో అభిషేకించే ఆజ్యమే. పువ్వుల్లేవా రత్నం? ఏమయ్యాయ్? విస్మయంగా అడిగింది శ్రీదేవి. అదేమో మరి, మీ ఇంటి ముందున్న మొక్కలు పూలేమయ్యాయో మీరే చెప్పాలి. ఆ నిష్ఠూరంలో నేరం తనమీదే మోపడం స్పష్టంగా అర్థమైంది శ్రీదేవికి. నొసలు చిట్లించి అనాలని అనుకున్నదేదో సూటిగానే అనేయరాదు. అయితే నేనే కోసానంటారా ఆ పువ్వుల్ని అన్నది కాస్త కరుగ్గానే. ఉన్నమాటంటే ఉలుకెక్కువట. రాత్రిళ్ళు గేటుకి తాళం వేస్తాము. పరాయి వాళ్ళెవరూ ఎటూ పెరట్లోకి అడుగుపెట్టే ఆస్కారం లేదు. మా పూలు మేమే చాటుగా కోసుకోవలసిన అగత్యం లేదు కదా. మరి ఎవరా కక్కుర్తి పని చేశారో మీరే చెప్పండి. కల్లో కూడా భావించని ఒక నీచప్పని శ్రీదేవికి అంటగట్టి ఆమెలో కల్లోలం లేవదీసిన భాగ్యం చెల్లెలతో సహా నిష్క్రమించింది. నిశ్చేష్టురాలైపోయింది శ్రీదేవి. విషపు కాటు తినదానిలా అణువణువున ఆమె శరీరం వేదనకు లోనైంది. ఆ బాధలో ఆమె సహజ శాంత స్వభావం మరుగున పడిపోయింది. సర్రున వెనక్కి తిరిగి భర్త దగ్గరకు వచ్చింది. రవి ఈ గడబిడంతా మొదటినుంచి వింటూనే ఉన్నాడు. పాపం అతని స్థితి అడకత్తెరలో నలిగే పోకలా ఉన్నది. సముద్రంలో వాయుగుండాల్లా ఒకటి తర్వాత ఒకటి పుట్టుకొస్తున్న ఈ తగాదాలు చూస్తుంటే మతి పోతుందతనికి. వాకిట్లో జరిగే జగడం మీద చెవుల్ని, బాత్రూంలో స్నానం చేస్తున్న శేఖరం మీద కళ్ళని లగ్నం చేసి ఉన్నాడతను. సరిగ్గా శేఖరం బాత్రూంలో నుంచి ఊడిపడే వేళకు శ్రీదేవి ముక్కుపుటాలు కళ్ళు విరుపు చేసుకొని ఆవేశం వంటిని ఆకులా వణికిస్తుంటే కంఠం రుద్ధమైపోగా, ఈ కొంపలో ఒక్క క్షణం ఉండనుగాక ఉండను. ఇల్లు మారుస్తారా లేక మా ఇంటికి పొమ్మంటారా నన్ను అని రవిని నిగ్గదీసి అడుగుతోంది. ఇంతలోనే శేఖరం రావటాన్ని చూసి తాత్కాలికంగా ఉద్రేకం అణుచుకున్నది. ఎంత మోటబారినా ఎంత రాటుదేరినా ఇంకా అతిథుల ముందు కూడా తన నోటి సత్తువ భాషా పటిమ ప్రదర్శించుకునేటంత అధమస్థితికి దిగజారలేదామె.
భార్య నిగ్రహ శక్తికి రవి కూడా లోలోనే జోహార్లర్పించాడు. శేఖరం ఈ గొడవసలు గమనించినట్టే లేదు. ఒకవేళ గమనించినా ఆలుమగల నడుమ అద్దం మీద ఆవగింజలా దొల్లిపోయే చిలిపి కయ్యమనుకొని ఉండవచ్చు. ఎలాగైతేనేం సమయానికే బస్సు అందుకున్నారు ముగ్గురూను. అనుకున్నంత అపురూపంగా లేదు కొల్లేటి సరస్సు. సాధారణంగా అగుపించే నీటి కొంగలు తప్పించి ఎక్కడెక్కడి నుంచో వలసవచ్చి వాలాయని విడ్డూరంగా చెప్పుకునే దేశదేశాల పక్షిగణాలు లేనే లేవక్కడ. బహుశా సీజన్ కాకపోవడం వలన కావచ్చు. కొల్లేటి నిండా దట్టంగా తుంగ మాత్రం ఉన్నది. నాటు బోటులో పడవ షికారు చేసి పెద్దింటమ్మను దర్శించుకున్నారు. ఎండ నడినెత్తిని మాడుస్తోంది. హుషారు హరించి నీరసం ఆవరించింది ముగ్గురిని. పెద్ద చెట్టు ఒకటి చూసుకొని దాని నీడలో జంపఖానా పరిచి విశ్రాంతి తీసుకున్నారు. చెట్టు బోదెకు ఆను కూర్చొని రుమాలుతో విసురుకుంటూ చెమట ఆర్చుకుంటున్నాడు రవి. బూట్లు సాక్సు విప్పి కొంత బరువు నుంచి విముక్తుడయ్యే ప్రయత్నంలో ఉన్నాడు శేఖరం. వాటర్ బ్యాగులో నీళ్లు గ్లాసులో పోసి చక్కెర నిమ్మరసము చేర్చి షరబత్ తయారు చేస్తోంది శ్రీదేవి. శ్రీదేవి వదనం అతి నిర్లిప్తంగా ఉన్నది. ప్రొద్దుటి సంఘటన తాలూకు గాంభీర్యం ఆమెని ఇంకా వీడలేదు. పైగా ఆశించినంతగా వినోదం లభ్యం కాకనో ఏమో ఆమె ఆంతర్యం ఆ ఆనందానికి అభిముఖంగా లేకపోవటం వల్లనో ఈ ప్రయాణము ఆమెకు నిరుత్సాహం కలిగించింది. ఉదాసీనంగా ఉన్న భార్యను చూసి నిశ్శబ్దాన్ని చీలుస్తూ కొన్నింటిని గురించి మనం అతిశయోక్తులతో వింటాం. వాటికి మన శక్త్యానుసారం అలంకారాలు జోడించి గొప్పగా ఊహించుకుంటాం. అవి వాటి నిజస్వరూపాలతో సాక్షాత్కరించినప్పుడు మన ఊహామూర్తులకు పూర్తి వ్యతిరేకంగా ఉన్న వాటిని చూసి స్తబ్దులమే అవుతాం. దీనికి గట్టి తార్కాణం ఈ కొల్లేటి సరస్సే. దీన్ని గూర్చి ఎన్ని విశేషాలో విన్నాను నేను. చూస్తే దానిలో సహస్రాంశమైనా కనిపించటం లేదు అన్నాడు రవి. కరెక్ట్, నీ వాదనతో మేము ఏకగ్రీవంగా ఏకీభవిస్తున్నాం. నేను కనిపెట్టిన మరో నగ్న సత్యాన్ని కూడా వినుమరి. అందాలు చిందే నాట్యమయూరిని చూసి అది రమ్యగీతాన్ని కూడా ఆలపించగలదని ఊహించటం ఎంత పొరపాటో, బాహ్య రూపాన్ని చూసి అంతరాకృతిని అంచనా వేయటం ఎండమావిలో నీరు లభిస్తుందని ఆశించడం వంటిది అని అనుభవమైంది నాకు. గతుక్కుమన్నాడు రవి. శ్రీదేవికైతే మొహం జేపురించింది. భేష్, ఎవరిని రీసెర్చ్ చేసి తేల్చుకున్నావు ఈ పచ్చి నిజాన్ని? తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ప్రశ్నించాడు రవి. శేఖరం రవికేసి సాలోచనగా చూశాడు. సారీరా రవి, నువ్వు రికమెండ్ చేసిన అమ్మాయిని వివాహమాడలేను. నెమ్మదిగానే అయినా తన అయిష్టాన్ని స్పష్టంగా వ్యక్తపరిచాడు అతను. ఒక్కసారిగా ఎండ తీక్షణము ఎక్కువైనట్టనిపించింది రవికి. శ్రీదేవికి ఇంకా ఆ సంభాషణలోని సారాంశం బోధపడనే లేదు. ఏం, ఎందుకని? పెదాలు తడుపుకుంటూ అడిగాడు రవి. అదే చెప్పబోతున్నాను. చూసి చూడంగానే నన్నామె ఆకర్షించిన మాట వాస్తవమే. పెళ్లిచూపులు అనంగానే ఆ కాసేపు ట్రిమ్ముగా తయారయ్యి కళ్ళు చెదిరేలా కనబడ్డం, మామూలు సమయాల్లో మాత్రం జిడ్డోడుతూ నీరసం పార్టీలని తలపింపజేసే మనుషులంటే నాకు ముందు నుంచి ఏవగింపే. భాగ్యం అలా కాకుండా నేను చూస్తానని తెలియకపోయినా చక్కగా ముస్తాబై ఉంది. దానితో నాకు ఆ అమ్మాయి పైన మంచి అభిప్రాయం ఏర్పడింది. కలిగిన వాళ్ళు కాదు కాబట్టి పనిమంతురాలై ఉంటుందని, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్న పెద్ద కుటుంబంలో పిల్ల అవటం చేత నలుగురు ఉన్న ఇంట్లో ఎలా మసలాలో తెలిసిన ఒద్దిక గల బుద్ధిమంతురాలని, వారి తొలి సంతానము చిన్నతనాన్ని దాటేసిన వయస్సు కాబట్టి కొంత బరువు బాధ్యత తెలిసి ఉంటాయని అనుకొని చాలా సంతృప్తి పడ్డాను నేను. ఆగాడు శేఖరం. శ్రీదేవి ఇద్దరికీ షర్బత్ గ్లాసులు అందించింది. గ్లాస్ అందుకుంటూ కులాసాగా నవ్వాడు రవి. ఏం దూరదృష్టిరా నాన్నా నీది. ఏ పెళ్లి కొడుకైనా పిల్లకాయ అందచందం చూస్తాడు, చదువో సంగీతమో కోరతాడు. స్కూటర్ వెనక ఎక్కించుకు తిప్పేందుకు తగిన నాజూకు నాగరికత ఉన్నదా అని ఆలోచిస్తాడు. అంతేకాని అమ్మమ్మ నాయనమ్మల్లాగా నువ్వు వినయము వందనము అంటావేమిటి? పరిహాసంగా నవ్వేశాడు రవి. శేఖరం నవ్వలేదు. నువ్వన్నట్టు ఇన్ని ముందు ఆలోచనలు చేసినందుకు కూడా కారణమున్నది. మా కుటుంబం కూడా పెద్దది. పెళ్లి కావలసిన చెల్లెళ్ళు పెళ్ళై పుట్టింటికి
రాకా పోకా సాగించే అక్కలు ఉన్నారు. ఇంకా కాలు నిలదొక్కుకోవలసిన తమ్ముళ్ళున్నారు. ఆర్థికంగా నా ఆసరా వారికవసరం లేకపోవచ్చు. కానీ నాన్నగారు పెద్దవారయ్యారు. అమ్మ కూడా ఈ సంసార సాగరాన్ని ఈది అలసిపోయి ఉన్నది. శారీరకంగానూ మానసికంగానూ కూడా వారికిక్క కొంత విశ్రాంతి అవసరం. నాన్నగారు ఈ ఏడాది రిటైర్ అయ్యాక భూములు కౌలుకిప్పించేసి మా వాళ్లందరినీ నా దగ్గరే ఉంచుకోవాలని నా ఆకాంక్ష. సంసార తాపత్రయాలని వారితో పాటు పంచుకోవడం ఇంటికి పెద్ద కొడుకుగా అది నా కర్తవ్యం. నా ఉద్దేశ్యాలను మన్నించి నా విధి నిర్వహణలో చేదోడు వాదోడయ్యే అసలు సిసలు సహధర్మచారిణి కావాలి నాకు, గంభీరంగా అన్నాడు శేఖరం. ఖాళీ గ్లాసు క్రింద పెడుతూ, ఇప్పుడు మటుకు ఏమైంది? నువ్వనుకున్నట్టు పని పాట తెలిసిన పిల్లేనే, మంచి గుణం బెరుకుగానే సమర్థించబోయి కళ్ళ కొనల నుంచి హేళనగా నవ్వుతున్న శేఖరాన్ని చూసి ఆపేశాడు రవి. 1000 అబద్ధాలాడైనా పెళ్లి చేయమన్న సామెత సార్థకం చేయదలుచుకున్నావా స్వామి? నా మీద నీ ప్రయోగం పనిచెయ్యదు. కళ్ళారా చూసి ఓ నిశ్చయానికి వచ్చిన వాణ్ణి నేను. నా కన్ను కప్పాలని చూడకు. దెబ్బతిన్నట్టు చూశాడు రవి. సగం అర్థమైన శ్రీదేవి భర్త అవస్థకు ఎగతాళిగా నవ్వింది. 2 రోజుల్లో ఏం చూసి కనిపెట్టావోయ్ ఆ అమ్మాయి అవగుణాల్ని? పంతానికి పౌరుషంగా అడిగాడు రవి. పంపు దగ్గర కీచులాటగాని గులాబీ పువ్వుల రాద్ధాంతంగాని శేఖరం విని ఉండడని రవికి రూఢీగా తెలుసు. 2 రోజులు కాదు, 2 గంటలు చాలు కొంతమంది బుద్ధుల్ని లెక్కగట్టడానికి, సవాల్ చేసినట్టన్నాడు శేఖరం. నిన్న చీర చిరిగిపోయిందని గగ్గోలు పెట్టావు, జ్ఞాపకముందా చెల్లాయ్? శ్రీదేవి వంక తిరుగుతూ అన్నాడు. మధ్యలో ఎందుకీ అతకని ప్రసంగమనుకుంటూనే, మరే సరికొత్త ఫారిన్ నైలెక్స్ చీర, మొన్న రాత్రి సెకండ్ సినిమాకు వెళ్ళినప్పుడు కట్టుకున్నది. నిన్న చెమటకి ఆరుతుంది కదా అని డాబా మీద ఆరేశాను. మడత పెట్టేటప్పుడు చూద్దును కదా, పెద్ద చిరుగు, ఏ కుర్చీకో పట్టేసి ఉంటుంది. విచారం దోబూచులాడింది శ్రీదేవి మొహం మీద. సావకాశంగా దుప్పటి మీద ఒరుగుతూ, మేకు కాదు సూది కాదు, ఆ పని చేసింది భాగ్యం. చావు కబురు చల్లగా అన్నట్టు తాపీగా అన్నాడు శేఖరం. త్రుళ్ళిపడ్డారు రవి, శ్రీదేవి. ఎట్లా అన్నారు ఒకేసారి. నిన్న మధ్యాహ్నం నా బట్టలు కూడా ఎండలో వేద్దామని డాబా మీదకు వెళ్ళాను. 4 మెట్ల దిగువన ఉండగానే పర్రుమన్న శబ్దం వినిపించింది. పైకి వెళ్లేసరికి భాగ్యం చేతిలో ఉన్నది చీర. నన్ను చూసి వెలాతెలా పోయి చీర క్రింద పడేసి సరసరా మెట్లు దిగిపోయింది. ఈ బుద్ధి తక్కువ చర్యే ఆ అమ్మాయి ఓర్వలినితనాన్ని నాకు పట్టి ఇచ్చింది. నిజమే, నమ్మలేకపోతున్నాడు రవి. పకపకా నవ్వాడు శేఖరం. అప్పుడే ఏమైంది, మిగతాది కూడా విను. ఆ అమ్మాయి సకల దుర్గుణాభిరామ అనటానికి నిదర్శనంగా మరో ఉదాహరణ ఇస్తాను. ఈ ప్రయాణం సందట్లో మునిగి చెల్లాయి పువ్వుల సంగతే మర్చిపోయింది. కానీ ఇవాళ చెట్టు నిండా పూసాయి గులాబీలు. భాగ్యం చీకటితో వచ్చి దొంగతనంగా అవన్నీ కోసుకుపోయింది తెలుసా? నోరెళ్లబెట్టింది శ్రీదేవి. నిర్వాక్కుడయ్యాడు రవి. దొంగతనంగా అని ఖరాఖండిగా ఎందుకు చెబుతున్నానంటే, నాకు తెలతెలవారుతుండగానే బెడ్ కాఫీ తాగే అలవాటుంది. ఆ వేళకు మెలకువ వచ్చింది. మీరింకా నిద్రలోనే ఉన్నారు. మిమ్మల్ని లేపడం ఇష్టం లేక సిగరెట్టన్నా కాల్చుకుందామని వరండాలోకి వచ్చాను. నేను బయటకు రావడం చూసి భాగ్యం పువ్వులు కోస్తున్నదల్లా చటుక్కున మల్లెపొద చాటున దక్కింది. ఆమెను చిక్కున పెట్టడం ఇష్టం లేక నేనే లోపలికి తప్పుకున్నాను. విస్తుపోయి వింటున్నారిద్దరూ. తనకు లేదనే అక్కసుతో పరాయవాళ్ల చీరను చింపిన మనిషి నా అక్క చెల్లెళ్లను, తల్లిదండ్రుల్ని ఆదరిస్తుందని ఎలా నమ్మను? పువ్వుల వంటి అతి చిన్న విషయానికే లొంగి దొంగతనం చేయటానికే సాహసించిన ఆ అమ్మాయి నా ఇంటికి గౌరవం తెచ్చేలా ప్రవర్తిస్తుందని ఎలా సరిపెట్టుకోను? లాభం లేదురా రవి, తెలిసి గోతిలోకి దిగలేను, నిశ్చలంగా స్థిరంగా అన్నాడు శేఖరం. ఆ మొక్కలు వాళ్లవేనని, వాళ్ల పువ్వులు వాళ్లు కోసుకున్నారని చెబుదామని పెదాల దాకా వచ్చిన మాటల్ని ఉపసంహరించుకున్నాడు రవి. భాగ్యాన్ని సమర్థించడం కోసం ఉన్న సంగతి చెబితే వాళ్ల మొక్కలెలా అయ్యాయి? వాళ్లవే అయితే అంత చాటుమాటుగా కోసుకోవలసిన కర్మ ఏమిటి? ఈ ప్రశ్నలన్నీ వెనకెనకే తలెత్తుతాయి. వాటన్నిటికీ సమాధానాలు చెప్పుకుంటూ పోతే
సూది కోసం సోదిగిపోతే అన్నట్టు తను దాయాలనుకుంటున్న ఆ పిల్ల గుణాలన్నీ బయట పడనే పడతాయి. రవి మౌనంగా ఉండిపోయాడు. పిడికిలి విప్పినట్టు శేఖరం రహస్యం భేదించేసరికి శ్రీదేవికి మబ్బుతెర తొలగినట్టయింది. ఒక్క పువ్వు ఇవ్వాల్సొస్తుందని భాగ్యం ఎంత కూడని పనికి పూనుకున్నది అని ఆశ్చర్యపోయింది. కోసుకున్నది చాలక ఆ దొంగతనం శ్రీదేవి మీదకి నెట్టిందని తెలిస్తే ఇంకెంత అసహించుకుంటాడో. అసలు ఆ అమ్మాయికున్న వికారాలన్నీ వివరిస్తే ఇక తనని మిత్రద్రోహిగా జమకడతాడు కూడాను. రవి పశ్చాత్తాపడ్డాడు. ఓడిపోయినట్టు మొహం వేలాడేసిన భర్తను చూసి మీకీ శాస్తి జరగాల్సిందే అన్నట్టు మొహం పెట్టింది శ్రీదేవి. ఆ రాత్రి జనతాకే శేఖరం వెళ్ళిపోయాడు. మర్నాడు రవి చేతిలో నుంచి పేపర్ అందుపుచ్చుకుంటూ నిన్నేదో శుభవార్త చెబుతానంట్రే ఆశగా నాంచాడు వెంకట్రామయ్య. అబ్బే మరేం లేదులేండి, మేమీ ఇల్లు మార్చేస్తున్నాము, ఆ సంగతి చెబుతామని ఎటో చూస్తూ నట్టాడు రవి. వాళ్ళు ఇల్లు మారడం తనకెలాగ శుభవార్త అవుతుందో అర్థం కాక బుర్ర తడుముకుంటూ వెళ్ళిపోయాడు పాపం వెంకట్రామయ్య. ఇదండి కథ. పాపం ఎంతో మంచి చేయాలనుకున్నాడు రవి. ఒక రకంగా చెప్పాలంటే భాగ్యం జీవితాన్ని నిలబెట్టాలనుకున్నాడు. అయినా కూడా అపాత్రదానం మంచిది కాదని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు కదండి. ఈ కథ నచ్చిందని తలుస్తాను. ధన్యవాదాలండి.